విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పర్యటించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సుజనా చౌదరి విఘ్నేశ్వరుని ఆలయం వెళ్ళి విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు రాకుండా దిగ్విజయంగా ఎన్నికల్లో నిల్చుంటున్నాం కాబట్టి నేను కేశినేని చిన్ని గారు అందరం కూడా మా కార్యకర్తలు అందరూ లీడర్లు భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం వాళ్ళందరం కూడా కలిసి అక్కడి తర్వాత దుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని, ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తాం కాబట్టి, మంచి పనికి నాంది పలికాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నమ్మకం. ఆ విధంగా తీసుకొని ఆ తర్వాత ఈ భవానీపురంలో ఎన్నికల కోసం స్పెషల్గా ఈ ఆఫీస్ పెట్టడం జరిగింది. ఈ ఆఫీస్కి కూడా ఈరోజు గృహప్రవేశం చేసి పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఆ భగవంతుడి ఆశీస్సులతో రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని నేను నిశ్చయం చేశాను. సార్, ముఖ్యంగా ఇంకా ఎన్నికల ప్రచారం చేయకముందే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఇక్కడ నుంచి దర్గాకి వెళ్తున్నా, దర్గా నుంచి చర్చికి కూడా వెళ్తాను సార్, ఆశీస్సులు తీసుకుంటాను. ఇంకా ప్రచారం ప్రారంభం ముందే మీ ప్రత్యర్థులు కొండలు ఎక్కలేరు, గుట్టలు ఎక్కలేరు అని చెప్పేసి భయపడి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు లేదేంటి? దీని అంటే వాళ్ళు భయపడే కదా, వాళ్ళు వచ్చి చూడమనండి ఏ గుట్టలు ఎక్క నేను ఎలా ఎక్కుతానో నాతో నడవగలరేమో చూడమనండి. అది ఓకే, పదండి పదండి. అమ్మవారి గుడిలో దర్శనం చేసుకోవటం, అంతకంటే ముందు విఘ్నేశ్వర ఆలయం కూడా వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా మంచి చేయడానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో దిగిపోతా ఉన్నాం కాబట్టి నేను కేశినేని చిన్ని గారు ఇద్దరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాం. ఆ విధంగా రేపటి నుంచి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరగటానికి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ విషయం అంతకు మించి ఈరోజు మాట్లాడటానికి అంతకంటే ఏం లేదు. మంచి చేయటానికి ఎప్పుడూ కూడా అమ్మవారి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతాను. పార్టీ కార్యాలయం భవానీపురంలో ఆల్రెడీ పెట్టాం, ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నాం. ఓకే, అవి రాజకీయాలయ్యా. ఇప్పుడు అతను మాట్లాడే వాటికి నేను అర్థం లేని మాటలు అవి. అతని స్థాయికి మమ్మల్ని దించొద్దు దయచేసి. వాటన్నిటికీ ఇప్పుడు లోకలా నాన్ లోకల్ అనేది, నేను పుట్టింది ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో పుట్టాను. ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అందరూ భారతదేశ పౌరులే. ఓకే, నమస్కారం.